శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం ఆనంగ రేఖ ఐ విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం దీర్ఘ కేసిన్యి ఐ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో దేవి ప్రచోదయాత్. అర్థమైందండి? ఇది సత్వ రజో తమో మూడు గుణాలుగా ఈ దేవతను ఉపయోగించుకోవచ్చు. శబ్దాలు బీజాక్షరాలు మారితే దీర్ఘ కేసిన్యాయి అంటే దీర్ఘ కేశములు కిరాతవారాహి ఉంటాయి. అర్థమైందండి? ధ్యాన శ్లోకంలో తెలుసుకోవచ్చు మీరు ఎవరైనా సరే. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ కూటమి పంచదశి కలిసింది కాబట్టి ఇది ఒక త్రిగుణాలను సమస్థితిలో పెడుతుంది. అట్లా తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసు. తర్వాత ఈరోజు యోని ముద్ర గురించి చాలామంది అనేకమైనవి అడుగుతుంటాం, చెప్పడం యోని ముద్ర గురించి చెప్తున్నాడు. ఈరోజు ఆఖరి మంత్రం చెబుతున్నాం. మీరెవ్వరు యోని ముద్రల గురించి ₹1 ఖర్చు చేసుకోకర్లా. నేను చెప్తున్నటువంటిది మంత్రం శ్రీ విద్యా గురువుల దగ్గరికి కానీ వేదాల చదివిన దగ్గరికి వెళ్ళి ఈ మంత్రం ఏదో 9 రోజుల్లో చెప్పిన మంత్రం ఏదో ఒకటి చేసినా ముద్ర వేసిన దానికంటే 1000 రెట్లు పవర్గా పవర్ వచ్చి మీ దగ్గర కూర్చుంటుంది. ఇది మటుకు సత్యం. నేను చెప్పేది నమ్మాల్సిన అవసరం, శృతి ప్రామాణిక చెబుతున్నాను. కాబట్టి మీరు ఆ ముద్ర వేయాలండి, మాకు ముద్ర రాదు, చేతులు ఇబ్బంది పెడుతున్నాయండి, ఏళ్ళు ఇబ్బంది, ఇవన్నీ ఏదో చెబుతుంటారు. మనిషిని ఏదో ఒకటి చెప్పాలి కదా అని శృతుల్లో ఇవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. యోని ముద్రాంచ బిభ్రాణం వరదా అభయ హస్తకాహ దక్షిణే పానపాత్రాంచ నవదూతి రహం భజే. మీరు ఈ వ్యాకరణ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1000 బారేస్తే ఈ ధ్యాన శ్లోకం చెప్పారనుకోండి, వాడు మూర్తి వివరంగా మీకు శబ్దాలు అర్థాలు చెప్తాడు. అర్థమైందండి? మీ డబ్బులు ఇవ్వదు చెప్పరు వాళ్ళు. ఈ లోకంలో మానవుడు శ్రీ విద్య తెలుసుకోవాలి. శృతి ప్రామాణికంగా అంటే డబ్బులే. ఎందుకంటే ఆశ్రమాలు లేవు కదా, ఈ విద్య వచ్చిన వాళ్ళు లేరు కదా. ఈ పూజారులు విద్య కాదుగా, 4 వేదాల సారం అంటారు దీన్ని. అర్థమైందండి? కాబట్టి మీరు డబ్బులు పెడితేనే మీకు ఆత్మజ్ఞానం విద్య వస్తుంది, లేకపోతే రాదు. వినటం వలన చూడటం వలన అసలు రాదు, స్వానుభవం ఉండాలి. ఈరోజు మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం అం ఆం సౌః హ్రీం శ్రీం సౌః పద్మయోని సిద్ధనాదాంబా దూతి నవద్యూతి శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఆఖరిది కాబట్టి మీకు ముద్ర కూడా చెప్తున్నా. ఇది దీన్ని పాదుకా ముద్ర అంటారు. గురుత్రయంలో వాడతారు. అప్పుడు ఏమని కూడా గురువుగానే భావిస్తున్నారు శ్రీ విద్యోపాసకులు. అర్థమైందండి? ఆలోచించండి.